నీకు మాటిస్తున్నాను. సరే అమ్మా, నేనిప్పుడు వెళ్ళి నాన్నగారికి చెప్తాను మీ గది సిద్ధంగా ఉంది అని. ఆయన సంతోషపడతారు. ఇప్పుడే చెప్తాను. సరేనా? లోపల సమస్య లేదుగా? అమ్మ క్షేమంగానే ఉందిగా? అరే ఆగండి, మీరెవరో ఆందోళన పడకండి. అమ్మా నాన్నగారి కోసం ఆ గదిని శుభ్రం చేస్తోంది. ఆయన గదిలో ఉండడానికి ఆవిడ మనస్ఫూర్తిగా అనుమతించింది. నేను వెళ్ళి నాన్నకి చెప్పొస్తాను. వత్సలా, వదిన లోపల అవన్నీ తగలబెడుతున్నది మా అన్నయ్య కోసం కాదు. ఆవిడ గారిప్పుడు చాలా భయానకమైన ఒక కొత్త ఆటను ప్రారంభించబోతోంది. నాది ఉడుం పట్టు, నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. ఒక్కసారి పట్టుకుంటే వదిలే ప్రసక్తే లేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నా మనసులో ఉన్నది చెప్పగానే నీకు కాదనకుండా మాటిచ్చాడు. ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని నువ్వు బాగా గుర్తుంచుకోవాలి. తలుపు తెరుచుందని లోపలికొచ్చి విఠలా విఠలా అని భజన చేశావంటే నిన్ను అమాంతం బావిలో తోసేస్తాను. అమాయకంగా జాలి చూపులు చూడకు. నేనిందాక దిగుకేం చెప్పాను? దిగు గనక ఈ గదిలో అడుగు పెడితే అదే ఈ మనోరమ్మ జీవితంలో చివరి రోజవుతుంది. అలాగే నువ్వు ఈ గదిలో అడుగు పెట్టావంటే అదే నీకు చివరి రోజవుతుంది. బాగా బుర్రకెక్కించుకో. నేను మాట అంటే మాటే. అత్తయ్య గారు, అర్థమైందా? పాండురంగనాథుని ధ్యానం మోక్షమసగు తారక మంత్రం. రామ రామ స్మరించు వాసుదేవ హరి, వాసుదేవ హరి, వాసుదేవ హరి. పాండురంగ హరి జయ జయ పాండురంగ హరి, 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 పాండురంగ హరి. చాలా రోజుల తరువాత మళ్ళీ నేను నా గదిలోకొచ్చాను. ఈ గదిలో అడుగు పెట్టగానే అప్పట్లో నేను నీకు పాడిన కీర్తనలు చెవుల్లో మారుమోగుతున్నాయి. ఆ కీర్తనలు, ఆ భజనలు, ఆ నామస్మరణ బదే విఠల 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 విఠల. జగద్రక్షణారసింహ ప్రాణదాత పరమాత్మ, ప్రాణదాత పరమాత్మ. ఇది సకుగాత్రం. అద్భుతం, అద్భుతం. నీలమేఘ శ్యామ రామ, నీలమేఘ శ్యామ రామ, మోక్షతీరం నీవే దేవా, మోక్షతీరం నీవే దేవా. కనులకు వెలుగువి జాలువారె నగవువి, కనులకు వెలుగువి జాలువారె నగవువి, అలరారు చరితవి ఇలలోన మహిమవి.
జగన్నాథ నందలాల జగన్నాథ నందలాల. సకు, చాలా కాలం తర్వాత ఈరోజు ప్రశాంతంగా తెల్లవారింది. నేను చాలా రోజుల తర్వాత నీ కీర్తనలు విన్నాను. పాండురంగడి కీర్తనతో ఇంట్లో వాళ్ళు మేల్కొంటే శుభం జరుగుతుంది. సఖు, నిజంగా చెప్తున్నాను, నువ్వు ఈ కుటుంబానికి దొరికిన వరానివి. నువ్వు లక్ష్మీ స్వరూపం. సఖు, ఇది చెప్పు, ఈ కీర్తన నీకు ఎవరు నేర్పించారు? మా అమ్మ ఇంకా మా బామ్మ నేర్పించారు. మా నాన్నగారు కూడా నాకు బోలెడన్ని పాండురంగడి భజన పాటలు నేర్పించారు. ఆ సరస్వతి కటాక్షం నీ మీద ఉంది. పాండురంగడి నామాన్ని స్మరిస్తూ పెరిగి పెద్దయితే అన్ని మంచి లక్షణాలు సద్గుణాలు వస్తాయి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఐహిక సుఖాలను మరచి పాండురంగడే లోకంగా బ్రతికేవాళ్ళని ఆయన తోడుగా వెన్నంటి ఉండి కాపాడతాడు. పిన్ని, శంభు బాబుకి పాలు కావాలి. ఇస్తాను. యమునా, వ్యాపారం గురించి నేను మాట్లాడకూడదని షరతు ఉంది. కానీ ఉదయం నుంచి మీ అమ్మ కనిపించట్లేదు ఏంటి అని అడగచ్చు కదా. తను గల్లాపేట దగ్గర ఉదయం హారతి కోసం ఆశ్రమానికి వెళ్ళి ఉంటుంది. అమ్మతో ఏదైనా పనుందా మీకు? రామకృష్ణ హరే, రామకృష్ణ హరే. నాన్నగారితో ఎందుకలా మాట్లాడుతున్నావు? పనుంటేనే అమ్మ గురించి అడగాలా? నాన్న అమ్మ ఎక్కడుంది అని అడిగారు. అంతవరకు జవాబు చెప్పు. బావగారు, నేను స్వయంగా తలుపులు మూసున్న గదిని తెరిచి అనుమానం కలిగించే ఆధారాలన్నిటినీ తగలబెట్టేశాను. సక్కు చెప్పింది కదా, మావయ్య గారిని ఆ గదిలో ఉండనివ్వండి అని. అందుకే ఆలస్యం చేయకుండా ఈ పని చేశాను. అరే మనోరమ, నువ్వు నిజంగానే పెద్ద మూర్ఖురాలివి. ఇక నీ కోడలు సకు మహా తెలివైంది. సకు పంతుని ఆ గదిలో ఉంచుతానంటే నువ్వు తీవ్రంగా వ్యతిరేకించుండాల్సింది. నువ్వు పంతుని ఆ గదిలో ఉంచితే ఆయనకి తన గతం గుర్తొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. విటల విటల అంటాడు కదా. ఇలా చూడు మనోరమ, నువ్వు స్వయంగా నీ గోతును తవ్వుకున్నావు. దాని ఫలితం అనుభవించడానికి సిద్ధంగా ఉండు. పంతు గారికి పాండురంగడి అనుగ్రహం కలిగే అవకాశాన్ని ఇచ్చావు. క్రమంగా నీ ఇల్లు మొత్తం పాండురంగడి మయం అయిపోతోంది.